అన్నయ్య అన్నయ్య లే అన్నయ్య నీకేం కాలేదుగా అన్నయ్య అన్నయ్య వినండి, ఇది ఈ రుద్రాకి కాబోయే భార్య. నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా అలాగే గౌరవం ఇవ్వాలి, అర్థమైందా? ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు, ఎందుకంటే ఫుట్పాత్ నుండి ఫోరం మాల్ వరకు మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేయి. నీ భూమే కాదు, నీ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది, అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా. బా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? పోలీస్ స్టేషన్ కి వెళ్తా. వద్దండి, ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళంతా దుర్మార్గులు, పలుకుబడి ఉన్నవాళ్ళు. ఆ స్థలం ఇప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు మాకు ముఖ్యమండి. అవునన్నయ్య, వదిన చెప్పేది విను, వాళ్ళు మామూలు మనుషులు కాదు. నీ మాట విని ఉండిపోతే వాడి ఆగడాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అందుకే వెళ్తున్నాను. ప్లీజ్ వద్దన్నయ్య. రుద్రకి ఎదురొచ్చాడంటే ఈ రుద్రకి ఎదురొస్తున్నావంటే చావుకి స్వాగతం పలికినట్లే. ప్రాపర్టీ వదలనన్నా, ప్రాణాలు వదిలేసి రోగి కళ్ళు చూసి జబ్బు చెప్పే డాక్టర్ని. ఆ రోజు నువ్వు రుద్ర పేరు విని అప్పుడెందుకు వచ్చేసావో నాకు తెలుసు. నీ కళ్ళల్లో నా పైనున్న ప్రేమను చూశాను. అది ఎక్కడ చెప్పేస్తావోనని దూరం పెట్టాను. నేను వేసే ప్రతి అడుగు ఆ రుద్ర కంట్రోల్లోనే ఉంటుంది. అలాంటిది నువ్వు నాతో కలిసి 7 అడుగులు ఎలా వేస్తావు? ఆ మాట చెప్పడానికే నేనెక్కడికి వచ్చాను. ఆ లోపే నష్టం జరిగిపోయింది. నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో సూర్య. ఇక్కడుంటే చంపేస్తారు వాళ్ళు. నాకు మళ్ళీ ఇంకో జన్మ ఉంటే ఖచ్చితంగా నేను నీ కోసమే పుడతాను సూర్య. సూర్య, నువ్వు ప్రతి క్షణం భయాన్ని ఓడించి బతికే మనిషివి. అలాగే బతకాలని ఇక్కడ పిల్లలకి నేర్పావు. అలాంటి నువ్వే ఆ మాటని గాలి కుదిలేసావా? మమ్మల్ని అందరినీ ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతావా? చెప్పు. బలమే జీవితం, భయమే మరణం అని చెప్పేవాడివి కదన్నా. సూర్యన్న సూర్యన్న మా కోసం వదినమని వదలొద్దన్నయ్యా. సూర్య, నువ్వు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నావు. ఇక్కడ ఉన్న ఈ పిల్లలంతా నువ్వు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నారు. పిల్లల ఇష్టంలో ప్రేమ ఉంది, కానీ నీ ఇష్టంలో సంకల్పం ఉంది. వెళ్ళు బాబు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. అవును, నీ గెలుపు మీదే ఈ పిల్లలందరి భవిష్యత్తు ఆధారపడింది. వెళ్ళు వెళ్ళు బాబు. నువ్వు
నువ్వు నీ గతాన్ని తలుచుకుని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నేను భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. ఈ రెండిటి మధ్యలో బలమే జీవితమని, భయమే మరణమని నేను మర్చిపోయాను. నువ్వు నాకు కావాలి వర్ష. నీ ప్రేమ నాకు తోడుగా ఉంటే ఒక్క రుద్రే కాదు, ఎంతమంది రుద్రాలనైనా ఎదిరిస్తా. చావు నీ దగ్గరికి వస్తే దాని ముందు నేనుంటాను. మీ సంకల్పం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు పెడదాం. రా వర్ష. ఆగండి. ఈ రోజు నుండి మీ అందరికీ వీడి నుంచి విముక్తి కలిగిస్తాను. నేను ఈ రోజు నుంచి వర్ష నాదే, ఇక్కడున్న ప్రజలంతా మా వాళ్లే. అసలు కబ్జా అంటే ఎలా ఉంటుందో నీకు కూడా చూపిస్తా.
ఉంచుకోద్దాం ఉంచుకో. డబ్బు తీసుకో, లేదంటే నిన్ను చంపుతా. పేదల దేవుడు వచ్చాడు. ఈ భారతంలో నేనే కృష్ణుణ్ణి, నేనే అర్జునుణ్ణి. నా వాళ్ళ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తే నన్ను ఆపడం నీ వల్లే కాదురా. నువ్వో నేను తెలుసుకుందాం. రా, దమ్ముంటే రా. అమ్మ వర్ష, నీకు కాలేదు కదా? బాబా పిల్లలు నేను వచ్చేసరిగా భయపడ. నీకో ఛాన్స్ ఇస్తున్నాను రా, మంచిగా మారడానికి ప్రయత్నించు. నీలాంటి దుర్మార్గులకు అసలు బ్రతికే హక్కే లేదు. అయినా సరే నీకు అవకాశం ఇస్తున్నాను. మంచి మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించి బో. నీకు బ్రతికే హక్కు లేనే లేదురా.
తమ్ముడిని ఇస్తే మేము ఆడుకుంటాం. నర్మయ్, పెళ్ళే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, తమ్ముడు ఎక్కడి నుంచి వస్తాడరా?